రైట్ ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేసింది. ఇప్పుడు రాజకీయంగా వాడుకుంటుంది, సభలు పెడతా ఉంది. నిరుద్యోగులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మట్లేదంటూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా వాళ్ళన్నదే మాట వాస్తవం. అయితే ఈరోజు మాకు ఈ పాటికే పర్మిషన్ ఇచ్చుండి వాళ్ళు ధైర్యంగా గుండెల మీద చేసుకుని నిద్రపోవాలి. కానీ ఈరోజు వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కాలుగాలిన పిల్లిలాగా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఈ రోజు వరకు నేటి వరకు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగులకు కానీ విద్యార్థి లోకానికి కానీ ఎన్నో హామీలు ఇచ్చినారు. గతంలో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా సంపూర్ణంగా ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులను పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారు. స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, అలాగే బేసిక్ అవైలబుల్ స్కీమ్ కింద బస్ మోడల్ కింద ఉన్నటువంటి విద్యార్థులను కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఒకవైపు గురుకులాలు ఉన్నటువంటి ఒక నాసిరకమైన ఫుడ్ పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది వాళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ చూసి మేము రేపు పెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సు ఏదుందో దానికి వేలాదిగా తరలి రావడానికి ఒకవైపు విద్యార్థి లోకం కానీ నిరుద్యోగ లోకం కానీ పెద్ద ఎత్తున కదిలొస్తున్నారు. దీనికి వాళ్లకు ధైర్యం లేదు పర్మిషన్ ఇవ్వడానికి. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. గుండెల మీద చేసుకొని కాలు ఎగరేసుకొని మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం చెప్తాం, 1,80,000 పైచిలకు ఉద్యోగాలు మేము గడిచినటువంటి 10 ఏళ్లలో ఇవ్వగలిగినాము నిరుద్యోగులకు. మీరిచ్చినటువంటి 60,000కు సంబంధించినటువంటి పత్రాలు కూడా అవి మొత్తం కంప్లీట్గా ఎగ్జామ్లు పూర్తి చేసి వాళ్ళని నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్లు పూర్తి చేసిన వాటికే మీరు పత్రాలు ఇచ్చారు తప్ప అఫీషియల్గా మీరు ఇవ్వగలిగింది కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రమే. అది ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క విద్యార్థి లోకానికి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఏదైతే ఇదే సరూర్నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీతోటి మీరు ఏదైతే అబద్ధపు మాటలు పలికిచ్చినారో దాన్ని నిజం చేయాలంటేనే రేపు యువ సంగ్రామ సదస్సుకి పెద్ద ఎత్తున నిరుద్యోగ లోకం కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు కదిలొస్తున్నది. మేము ఇక్కడి నుంచి గర్జిస్తే ఖచ్చితంగా వాళ్ళు మెడలు వంగుతానన్న నమ్మకం కూడా ఈరోజు నిరుద్యోగులకు, యువకులకు ప్రతి ఒక్కరు కూడా ఉందని కూడా తెలియజేస్తుంది. ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెడితే ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పిస్తామని పెద్ద ఎత్తున ఆ రోజు స్టేట్మెంట్లు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా పెడతాం ప్రతి నియోజకవర్గంలో అంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. వాటి పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉందనుకోవచ్చు? విద్యార్థులంతా కూడా స్కిల్ సెంటర్ల వైపు వెళ్తున్నారు అనుకోవచ్చు. నిజంగా చాలా హాస్యాస్పదం వీళ్ళు చెప్పడం. మేము గడిచినటువంటి 10 ఏళ్లలో దాదాపు 15 లక్షల పైచులకు ఉద్యోగాలు మేము ప్రైవేట్ రంగంలో వివిధ రూపాన మేమందరం కూడా కల్పించినటువంటి పరిస్థితులు మీరు చూసుకున్నటువంటి కళ్ళగట్టిన సాక్ష్యాలే. ఆ ఐటెబ్ కానీ మాదాపూర్లో ఉన్నటువంటి అటుపక్కన ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అటుపక్కన ఉన్నటువంటి కంపెనీలు అన్నింటిలో కూడా చూస్తున్నటువంటి అన్ని రకాల వసతులు కానీ మేము క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్నో రకాలుగా ప్రైవేట్ ఉద్యోగ సంస్థలకు ప్రైవేట్ ఉద్యోగాలు మేము పెద్ద ఎత్తున కల్పించిన మాట వాస్తవ సంగతి. నిరుద్యోగ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయం అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు ఈరోజు వచ్చినటువంటి 3 ఏళ్లలో ఉన్న కంపెనీలు దోచుకెళ్ళారు. ఉన్న కంపెనీ గుజరాత్ పట్టుకపోతుంటే ఈరోజు వరకు మాట్లాడిన పరిస్థితులు. కొత్తగా ఏం తీసుకొచ్చిరని కొత్తగా ఒకటి కూడా స్టార్ట్ చేయకుండానే ప్రైవేట్ రంగ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ క్రియేట్ చేసినారు? మీరు ఉన్న కంపెనీలన్నింటినీ పక్క రాష్ట్రాలు పోతుంటే కూడా పట్టించుకునే పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన సోకులకు పోయే అక్కడక్కడ పెట్టుకున్న వేరే దేశాలకు పోయి ఈయన వచ్చిన మీటింగ్లకు ఒక కంపెనీ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. ఇట్లా అనేక రకాలుగా మాయమాటలు చెప్పడానికి వాళ్ళు ముందరున్నారు తప్ప నిరుద్యోగులకు కానీ యువకులకు కానీ ఈరోజు వాళ్ళు చేసింది ఏం లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళకి భయం ఉన్నది. ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున ఈ మీటింగ్ సక్సెస్ అవుతారని మాత్రం తెలుసు. నిరుద్యోగుల విషయంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎందుకు ఇలాంటి ప్రోగ్రాంలు పెడతా ఉంది? బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఇతర పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు మాత్రం ఎందుకు దీన్ని తీసుకొని పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు? తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రతి ఒక్క పౌరునికి వచ్చే ప్రతి ఒక్క కష్టానికి రగిలే గుండె ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని దగ్గర నుంచి కార్యకర్త దాకా మాకు రగులుతుంది తప్ప ఇట్లా కేంద్రానికి మొత్తం సన్నాయి నొక్కులు నొక్కే ఆ 2 కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాదు. వాళ్ళకి ఏమైనా వాళ్ళ బాసులను సంతోషపెట్టాలి, వాళ్ళ బాసుల మాటలు వినాలి తప్ప ఇక్కడ తెలంగాణలో ఒక నిరుద్యోగి దగ్గర నుంచి ఒక పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ఎవరి కష్టం వచ్చినా రగిలే గుండె, వాళ్ళ కోసం పోట్లాడే గుండె ఒకటి ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే తప్ప ఇంకోటి కాదని మాత్రం తెలియదు. విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, వాళ్ళకి ఇస్తానటువంటి ఉద్యోగాలన్నీ ఇస్తాం. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కూడా రాజకీయంగా వాడుకుంటుంది, వాళ్ళని రోడ్డుకి ఇడుస్తూ ఉంది, వాళ్ళని డబ్బులు ఇచ్చి రెచ్చగొడతా ఉంది అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉంది. ఇవన్నీ ఒట్టి మాటలు.
గడిచినటువంటి మా 10 ఏళ్లలో ఎన్నిసార్లు మేము ఎన్ని ఉద్యమాలు చేస్తాన్నా వాళ్ళు ఇదే స్టేడియంలో మీటింగ్ పెట్టుకున్నాం, మేము అనుమతులు ఇచ్చినాం, అన్ని రకాలుగా సహకరించినాం. మేము ఏ రోజు అనలేదే వాళ్ళు పైసలు తీసుకొచ్చి చేస్తున్నారని. నిరుద్యోగులు యువకులు ఈ రకంగా వాళ్ళు కనుక అమర్యాదగా మాట్లాడదలుచుకుంటే వాళ్ళే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో వాళ్ళు బుద్ధి చెప్పదలుచుకున్నారు. వాళ్ళు ఇచ్చిన మాటలనే పూర్తి చేయమని చెప్పి ఈరోజు మేము మాట్లాడుతున్నాం తప్ప కొత్తగా ఏం లేదని మాత్రం తెలియజేస్తాం. కాలంలో రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి చాలా హార్ట్స్ కామెంట్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో విద్యార్థులు చావండి అంటూ కూడా మరొకసారి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా ఇట్లా సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతూ ఉన్నారు. ఎందుకు ప్రధాన కారణం అనుకోవచ్చు? నిజంగా ఆయనకు గతంలో ఆయన ఏ రోజు కూడా పరిపాలనా విభాగంలో ముందు వరుసలో ఉండి ఒక క్యాబినెట్లో కానీ లేకపోతే ఇంకో మంత్రివర్గంలో పనిచేసినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఆయన ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒకసారి ఎంపీగా కానీ గెలిచి ఈరోజు అసెంబ్లీకి వచ్చినాడు తప్ప ఆయన చేసిన ఆయనకున్న తెలిసిన వృత్తి ఒకటే, అది రియల్ ఎస్టేట్ వృత్తి. ఆయన పర్సనల్గా ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, కేంద్రానికి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు పైసలు పంపించడం తప్ప స్థానికంగా రైతుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ ఎక్కడ కూడా తెలిసిన అవకాశమే లేదు. అందుకని ఈరోజు కాలుగాలిన పిల్లగా ఎక్కడ పడితే ఎక్కడ ఎవరైనా నిన్న మొన్న కాళేశ్వరం గురించి మాట్లాడి ఖచ్చితంగా నీళ్లు తీసుకోవచ్చు, ప్రవహించే నీళ్ళలో కూడా మనం డ్యామ్ అడ్డం వేయకుండా కూడా గేట్లు అడ్డం మనం నీళ్ళు ఎత్తుకోవచ్చు అని ఒక రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం చెప్తే వాళ్ళను కూడా కోసి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పి అడుగులుగా మాట్లాడడం. యువకులు ఇట్లా విద్యార్థులు మొత్తం మాకు ఉద్యోగాలు కావాలి లేకపోతే మా ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిందని చెప్తే వాళ్ళ మీద కూడా ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎద్దేవా చేసుకుంటూ మాట్లాడడం ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడం కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎదురుదెబ్బను కూడా చూడబోతుందంటూ కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.